హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం శీఘ్రస్ఖలనాన్ని తగ్గించి శారీరక సామర్థ్యాన్ని పెంచే ఒక సులువైన అద్భుతమైన చిట్కా గురించి మనం తెలుసుకుందామండి. దీనికి ముఖ్యంగా మనకు కావాల్సింది ఖర్జూరాలు. ఈ ఖర్జూరాలను 4 ముక్కలుగా సమానంగా కట్ చేసి లోపల గింజలు తీసేయండి. ఇలా కొన్ని ఖర్జూరాలను తీసుకోండి. సుమారుగా ఒక 15-20 ఖర్జూరాలు తీసుకోండి. వీటిని ఒక బౌల్‌లో తీసుకొని, ఆ బౌల్‌లో లేదంటే ఒక సీసాలో తీసుకొని దానిలో ఆవు నెయ్యి వేయండి. ఓన్లీ కేవలం ఆవు నెయ్యి మాత్రమే. ఆవు నెయ్యి చాలా అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తుంది శరీరానికి. ఈ ఆవు నెయ్యిలో సరిపడా ఈ ఖర్జూర ముక్కలను వేసి మునిగేదాకా, ఈ ఆవు నెయ్యితో మునిగేదాకా ఈ ఖర్జూర ముక్కల్ని వేసి 20 రోజుల పాటు దాన్ని అలాగే ఉంచాలి. అలా ఉంచిన తరువాత ప్రతిరోజు ఉదయము, రాత్రి 2 పూటల 2 ముక్కల చొప్పున ఉదయము అన్నం తిన్న తర్వాత, రాత్రి అన్నం తిన్న తర్వాత తీసుకుంటూ ఉండాలి. ఇది శరీరానికి అమితమైనటువంటి బలాన్ని, సామర్థ్యాన్ని చేకూర్చడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా శీఘ్రస్ఖలనాన్ని తగ్గించి రతి సామర్థ్యాన్ని పెంచడానికి, ఎక్కువ సమయం గడపడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ చిట్కా. కానీ ఈ చిట్కాను ఉపయోగించే సందర్భాలలో మీరు ఖచ్చితంగా పథ్యం అనేది ఫాలో అవ్వాల్సిందే. అంటే డ్రింకింగ్ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, శరీరానికి మత్తు కలిగించేటువంటి ఏ పదార్థాలు కూడా మీరు తీసుకోకూడదు. ముఖ్యంగా చింత పులుపును అవాయిడ్ చేయాలి, పచ్చళ్ళను అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు నాన్ వెజ్‌ని లిమిట్‌గా తీసుకోవడం వల్ల ఈ చిట్కా మీకు చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు అందిస్తుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. సో, ఇలాంటి మరెన్నో అద్భుతమైన చిట్కాలు ముందు ముందు ఇంకా రాబోతున్నాయి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కిందున్న నెంబర్‌కి కాల్ చేసి మీ సలహాలు, మీకు కావాల్సినటువంటి సలహాలను మీరు పొందవచ్చు. థాంక్ యూ.